హై ఫ్రెండ్స్, యూట్యూబ్ పరంగా అందరూ ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి. 4000 వాచ్ అవర్స్ని మనం ఎక్కడ చూసుకోవాలి, అది వైటీ స్టూడియోలో అయితే ఎక్కడ చూసుకోవాలి, యూట్యూబ్ స్టూడియోలో అయితే ఎక్కడ చూసుకోవాలి అనేది క్వశ్చన్ బాగా అడుగుతున్నారండి. ఇప్పుడు 4000 వాచ్ అవర్స్ని మనము ఎప్పుడు అప్డేట్ అవుతాయి, యూట్యూబ్లో ఎప్పుడు అప్డేట్ అవుతాయి, అది ఎక్కడ అప్డేట్ అవుతుంది, మనం ఎప్పుడు చూసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. వైటీ స్టూడియోలో అయితే వచ్చేసి మీకు ఎర్నింగ్ ట్యాబ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే కిందన మీకు ఇక్కడ వీక్లీ వన్స్ అప్డేటెడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుందండి. ఇక్కడ నేను మీకు ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను. ఆ స్క్రీన్ షాట్లో చూపించిన విధంగానే మీకు వైటీ స్టూడియోలో కనిపిస్తుందండి 4000 వాచ్ అవర్స్ అప్డేట్స్ అనేది. ఇక్కడ 4000 వాచ్ అవర్స్ అనేది పబ్లిక్ వాచ్ అవర్స్ అని ఉంటుందండి, వాచ్ అవర్స్ అని ఉండదు. అందరూ అనలైటిక్స్ చూసుకొని అనలైటిక్స్లో వాచ్ అవర్స్ పెరుగుతున్నాయి కదండి, సో ఇక్కడ కూడా వాచ్ అవర్స్ సేమ్ అలాగే చూపిస్తుందని అనుకోవడం తప్పండి. ఇక్కడ వేరేలా ఉంటుంది. మనకు వీక్లీ ఎన్ని వీడియోస్కి మనకు ఎంత వాచ్ అవర్ వచ్చిందనేది క్లియర్గా అప్డేట్ చేస్తున్నారండి. ఇది యూట్యూబ్లో కొత్తగా అప్డేట్ అయింది. ఎవ్రీ 7 డేస్కి ఒకసారి, వీక్లీ ఒకసారి ఇది అప్డేట్ అవుతుందండి 4000 వాచ్ అవర్స్ అనేది. అది ఎలాగో యూట్యూబ్లో వైటీ స్టూడియోలో ఎలా చూసుకోవాలనేది మనము ఇక్కడ ఈ వీడియోలో చూద్దాం. అండ్ రెండోది ఏంటంటే, మొబైల్లోనే మీరు studio.youtube.com నుండి కూడా ఎలా చూసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనండి, ఫటాఫట్ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగేనండి, మీరు వైటీ స్టూడియోని యాప్ని ఓపెన్ చేయండి. ఇక్కడ కింద బాటంలో కనిపిస్తుంది కదండి ఎర్నింగ్ ట్యాబ్ అని చెప్పేసి, దానిపైన టిక్ చేయండి. టిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ మానిటైజేషన్కి సంబంధించిన అన్నీ చూపిస్తుందండి. కొంచెం స్క్రోల్ చేయండి, టాప్కి స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ ఎర్నింగ్ ట్యాబ్స్లో 4000 వాచ్ అవర్స్ అని కనిపిస్తుందండి. ఇక్కడ నా వీడియోస్ ఎన్ని అప్లోడ్ చేశాను, నాకు ఎంత వాచ్ అవర్స్ వచ్చాయని ఇక్కడ కనిపిస్తుంది. నేను కూడా రీసెంట్ యూట్యూబర్నే కాబట్టి నాకు తక్కువ వాచ్ అవర్స్ ఉన్నాయండి. సో మీరు నాకంటే ముందే మీరు యూట్యూబ్ని స్టార్ట్ చేసినట్టయితే ఇక్కడ వాచ్ అవర్స్ అనేది వేరేలా చూపిస్తుంది. ఓకేనండి, సేమ్ ఇలాగే మనకు studio.youtube.comలో కూడా చూపిస్తుందండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.